రామాయణం 35 హనుమ విజృంభణ. రావణుడు ఇచ్చిన 2 మాసాల గడువు పూర్తయ్యేలోగా రామలక్ష్మణులు వస్తారని, రావణుడిని సంహరించి ఆమెను తీసుకువెడతారని సీతాదేవికి హనుమంతుడు ధైర్యం చెబుతాడు. అత్యంత బలపరాక్రమాలు, రాముడి ఆదేశం పట్ల అంకితభావం కలిగిన వానర వీరులు ఎంతోమంది ఉన్నారని అంటాడు. వాళ్లందరూ త్వరలోనే ఆ ప్రదేశానికి చేరుకుంటారని చెబుతాడు. రావణుడి ఆలోచనా విధానం, ఆయన పరాక్రమం, ఆయన సేనలు, ఇలా ఆయనకి సంబంధించిన బలాబలాలపై ఒక అంచనాకు రావడం కోసం ఆయనను కలిసే వెళ్లాలని హనుమంతుడు అనుకుంటాడు. అలా అనుకున్నదే తడవుగా రావణుడి అంతఃపుర ప్రాంగణంలోని వనాలను ధ్వంసం చేయడం మొదలు పెడతాడు. అంతటి భారీ కాయంతో కూడిన వానరాన్ని అంతవరకు చూడని రాక్షస స్త్రీలు భయంతో పరుగులు తీస్తారు. కొంతమంది రాక్షసులు వానరమే కదా కొడితే పారిపోతుందని చెప్పేసి ధైర్యంగా ముందుకు వస్తారు. వాళ్లందరికీ తన శక్తి ఎలాంటిదో హనుమంతుడు చూపిస్తాడు. పెద్ద బండరాళ్లను అవలీలగా ఎత్తేసి వాళ్లపైకి విసురుతూ ఉంటాడు. మహావృక్షాలను మొదళ్లతో సహా పీకేసి వాటినే అస్త్రాలుగా వదులుతుంటాడు. ఒక మాయా వానరం మహాకాయంతో లంకానగరంలోకి ప్రవేశించి వనాలను నాశనం చేస్తుందనే విషయం రావణుడికి తెలుస్తుంది. ఎంతటి బలవంతులైనను దాని ధాటికి తట్టుకోలేకపోతున్నారని, మహాపరాక్రమవంతులను సైతం అది మట్టికరిపిస్తోందని ఆయన వింటాడు. ఎలాంటి ఆయుధాలు ఆ వానరాన్ని ఏమీ చేయలేకపోతున్నాయని, కాపలా కోసం నియమించబడిన రాక్షస గణమంతా ప్రాణభయంతో పరుగులు పెడుతున్నారని తెలిసి ఆశ్చర్యపోతాడు. దాంతో ఆ వానరాన్ని బంధించి తీసుకురమ్మని చెప్పి జంబుమాలిని రావణుడు ఆదేశిస్తాడు. ప్రహస్తుడి కుమారుడైన జంబుమాలికి ఒక వానరానికి అంతా భయపడటం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. రాక్షస గణంలో ఒక వానరానికి భయపడేంత పిరికివారు ఉన్నారా? అనుకుంటాడు. ఆ వానరానికి తగిన బుద్ధి చెప్పి తీసుకొచ్చి రావణుడి ముందు పడేస్తానని చెప్పి ఆయన అక్కడి నుంచి వెనుదిరుగుతాడు. చిన్నాభిన్నమైపోయిన వనాలను చూస్తూ ముందుకు సాగుతాడు. హనుమంతుడు కనిపించగానే తన అస్త్రాలకు పని చెబుతాడు. వాటి బారినుంచి తప్పించుకుంటూ అదును చిక్కగానే అతణ్ణి హనుమంతుడు హతమారుస్తాడు.